మునిత్రయం అని ఎవరిని గురించి చెప్తారు? అందులో ఉన్నటువంటి పతంజలి, అలాగే యోగా సూత్రాలను అందించినటువంటి పతంజలి ఒక్కరేనా? ఒక్కరు కారు అనే ప్రమాణాలు అనేకం ఉన్నాయి. వాక్యకారం వరరుచిం, భాష్యకారం పతంజలిం, పాణినిం సూత్రకారంచ ప్రణతోస్మి మునిత్రయం అని పెద్దలు ఒక శ్లోకాన్ని చెప్పి ఉన్నారు. వరరుచి, పాణిని, పతంజలి ఈ ముగ్గురిలో మహాభాష్యం రాసిన పతంజలి క్రీస్తు పూర్వం 2000 సంవత్సరాలకు పూర్వమే మహాభాష్య ప్రస్తావనలు ఇతర గ్రంథాలలో ఉన్న కారణం చేత అందులో ఉండేటటువంటి వ్యాకరణ పరంపరలు లేక ఆలంకారిక లక్షణాలు ఇతర రూపాలన్నీ కూడా భిన్నంగాను సుమారుగా 120 సంవత్సరాల క్రీస్తు పూర్వకాలంలో వెలువడిన యోగశాస్త్రంలో ఉండేటటువంటి సూత్రాలలో ఉండేటటువంటి భాషామయమైనటువంటి విజ్ఞానం, అక్షర విధానం, వాక్య నిర్మాణ వైశిష్ట్యం వేరుగాను ఉండడంతో ఆ పతంజలి వేరే, ఈ పతంజలి వేరే అని కూడా సూత్రకారులు నేటి కాలానికి పరిశోధనలు చేసి వివరించి ఉన్నారు. మునిత్రయం అంటే పాణిని, వరరుచి, పతంజలి ఈ ముగ్గురిని మనం ప్రతిరోజు తలుచుకోవాలి. మాట్లాడే మాట అర్థవంతంగా ఉండాలి అని బోధించిన మహానుభావుడు పాణిని, అష్టాధ్యాయి. అలాగే ఏది మాట్లాడినా ఆ మాటకు ఉండే అర్థమేమిటి, వార్తికం ఏం చెబుతుంది, వరరుచి తలచుకోవాలి. ఈ పతంజలికి ఇంకొక ప్రత్యేకత కూడా ఉంది. పతంజలి అనే ఈ మహానుభావుడు ఆధ్యాత్మికంగా, ఆది భౌతికంగా, ఆది దైవికంగా శారీరక, మానసిక, ఇంద్రియ సంబంధిత సమస్త దోషాలను తొలగించే విధంగా, త్రిమలములు తొలగించే విధంగా కూడా గ్రంథరచన చేసి ఉన్నాడు అని కూడా ఆర్ష విజ్ఞానం వివరిస్తుంది. ఒక ఆధ్యాత్మిక రూపంలో గ్రంథం, అలాగే ఇప్పుడు మనం ప్రస్తావన చేస్తున్నటువంటి సూత్ర వాంగ్మయం, ఈ రెండింటితో పాటుగా వైద్య గ్రంథం కూడా పతంజలి అందించినట్లుగా ప్రాచీనులు వివరించి ఉన్నారు. ఈ విషయం పట్ల మరింత పరిశోధన జరిగే అవసరం ఎంతైనా ఉంది.